ఒక రైతుకి ఈ ఎర్త్ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, దీనిలో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా ఎర్త్ చూసుకున్నట్లయితే దీన్నే పిట్ డిగ్గర్ అంటారు, పోస్ట్ హోల్ డిగ్గర్ అంటారు, ఎర్త్ అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. దీనిలో ఉపయోగించి మీరు ఎవరైతే రైతులు టేపు కానీ కొబ్బరి కానీ పామాయిల్ లాంటి ప్లాంటేషన్ చేస్తారో వాళ్ళ పొలంలో గోతులు తీసుకోవచ్చు చాలా ఈజీగా. దీనివల్ల టైం ఎక్కువ సేవ్ అవుతుంది, అలాగే పని కూడా ఎక్కువగా తొందరగా అవుతుంది. దీనిలో మెయిన్గా చూసుకున్నట్లయితే మార్కెట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి 52 cc, ఇంకొకటి 63 cc. మన దగ్గర చూసుకున్నట్టయితే ఫీల్డ్ ప్రో బ్రాండ్లో 3 రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది 52 cc, ఇది 63 cc వన్ మ్యాన్, ఇది 63 cc 2 మ్యాన్ ఎర్త్ అండి. పొలంలో సాయిల్ కండిషన్ మెత్తగా ఉండి మీకు వర్క్ తక్కువగా ఉన్నట్లయితే 52 cc మీకు సూటబుల్ అవుతుందండి. అలాగే ఎవరైతే రైతు పొలంలో మట్టి కండిషన్ కొద్దిగా హార్డ్గా ఉండి కొద్దిగా గొయ్యి సైజు కూడా ఎక్కువ కావాల్సి వస్తుందో వాళ్ళకి 63 cc ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైతే రైతులు కమర్షియల్గా ఇంకా దీన్ని లైక్ పెన్షన్ ఫోల్డ్ వాడడానికి కమర్షియల్గా వాడదాం అనుకుంటున్నారో వాళ్ళకి 2 మనుషులు పట్టుకొని చేసుకునేటట్టు వీలుగా, ఇలా 2 మనుషులు కలిసి ఈజీగా హోల్ చేసుకునేటట్టు వీలుగా దీన్ని ఫ్రేమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2 స్ట్రోక్ ఇంజన్తో వస్తాయండి. ఎందుకంటే ఎర్త్ అనేసరికి మనకి పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి అన్నీ కూడా 2 స్ట్రోక్ ఇంజన్స్లోనే ఉంటాయి. మెయిన్గా ఈ ఎర్త్ 2 స్ట్రోక్ ఇంజన్ ఇవ్వడం వల్ల మనం పెట్రోల్తో పాటు 2T ఆయిల్ అయితే కంపల్సరీగా మిక్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు 2T ఆయిల్ కలపడం మర్చిపోయినట్లయితే అది ఏ కంపెనీ ఇంజన్ అయినా, ఎంత మంచి ఇంజన్ అయినా సరే పాడయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 1 లీటర్కి 40 ml 2T ఆయిల్ని కలిపి బాగా షీట్ చేసి దీనిలో వేయాల్సి వస్తుంది. అలాగే ఎర్త్ ఉపయోగించి మనం లోత్ అయితే అప్రాక్స్ 3 అడుగుల లోతు అయితే మనం తీసుకోవచ్చు గొయ్యిని. అలాగే గొయ్యి సైజు కూడా మనం పెట్టే బిట్ బట్టి 2 అంగుళాల నుంచి 1 అడుగు వరకు రకరకాల బిట్లు అయితే మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ మిషన్ని వాడేటప్పుడు మనం 2 చేతులు కూడా గట్టిగా పట్టుకొని కాలు 2 దూరంగా పెట్టుకొని అయితే మిషన్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అలాగే మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏదైనా రాయి తగిలినప్పుడు స్ట్రక్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా మనం ఆపరేట్ చేసేటప్పుడు ఒకసారి దీన్ని పైకి కిందకి ఎత్తి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల గొయ్యి కూడా మనం ఈజీగా తీయచ్చు, అలాగే మిషన్ కూడా సాఫ్ట్గా ఎక్కువ లోతు అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎర్త్ మెయింటెనెన్స్ ఏంటో చూద్దాం. దీనిలో మెయిన్ స్టార్టింగ్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే రైతు ఎప్పుడైతే మిషన్ వాడకుండా పక్కన పెట్టేస్తాడో అప్పుడు పెట్రోల్ మొత్తం క్యాప్ తీసి వంపేసి డ్రైన్ చేసుకొని ఫుల్గా ఒకసారి స్టార్ట్ చేసి ఈ కార్బొరేటర్లో కూడా పెట్రోల్ అయిపోయిన ఆ స్టేట్ వరకు ఉంచేయాలి పక్కన. తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ టైం మళ్ళీ రైతు వాడాలనుకుంటాడో అప్పుడు పెట్రోల్ 2T మిక్స్ చేసి మళ్ళీ సేమ్ ఎలాగైతే కార్బొరేటర్లో పెట్రోల్ పంప్ చేసి ఒకసారి స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇలాంటి మిషన్స్లో ఈ రీకాల్ స్టార్టర్ అనేది తొందరగా పాడవడం జరుగుతుంది. కానీ మన ఈ బ్రాండ్లో చాలా ప్రీమియం క్వాలిటీతో రీకాల్ స్టార్టర్ కూడా తయారు చేయించడం జరిగింది. రైతు ఎప్పుడైతే రీకాల్ స్టార్టర్ స్టార్ట్ చేయాలనుకుంటాడో దీన్ని ప్యారలల్గా పెట్టి లాగాల్సి వస్తుంది. గ్యాప్ ఇచ్చి లాగాలి. వెంటనే లాగినట్లయితే ఇది ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మిషన్లో ఎలాంటి రిపేర్ వచ్చినా ఏ స్పేర్ పార్ట్ కావాలన్నా సరే మన దగ్గర 100% స్పేర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. రైతు సోదరులు ఎవరికైనా కానీ ఇలాంటి ఎర్త్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా వీటిని మీరు కొనాలనుకున్నా దయచేసి మా షోరూమ్ రింగ్ రోడ్ అనకాపల్లి వచ్చి డైరెక్ట్గా సంప్రదించవచ్చు. లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.